ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ ఇండస్ట్రీ మీద కన్నెర్ర చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, కావాలని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేది ఒకటి నాగార్జున గారిది, ఇంకొకటి అల్లు అర్జున్ కూడా కనిపించింది. అన్ని స్పెక్యులేషన్స్ సార్. అల్లు అర్జున్ గారిని మీరు ఒక మాట చెప్తాను, కానీ ఒక అసెంబ్లీలో ఒక సీఎం స్థాయి వ్యక్తి కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీలు పోయిందా, లివర్ పోయిందా, ఏం పోయిందని ఆయన ఇంటికి క్యూలు కట్టారు అనే స్థాయికి మాట్లాడాల్సిన అవసరం ఏముంది సార్? అసలు మనము ఒక సమాజంలో బతుకుతున్నాం. అల్లు అర్జున్ గారు ఆయన సినిమా పుష్ప రిలీజ్ కోసము థియేటర్కి వస్తున్నాము, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే ర్యాలీలకు మేము పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంటు అప్లికేషన్ని రిజెక్ట్ చేసింది పర్మిషన్. ఓకే, అయినా కానీ ఆయన ర్యాలీలో వచ్చినందుకు తొక్కిసలాట్లయింది. ఒక తల్లి చనిపోయింది, వాళ్ళ కొడుకు ఇంకా కోమాలు ఉన్నాడు. కోమాలు ఉంటే ఎంతమంది పోయింది సార్? ఇలా అల్లు అర్జున్ గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు కదా, సమాజంలో మనం ఇంతమంది ఉన్నాము, ఎంతమంది పోయి చూసింది సార్ ఆ పిల్లోని? వాళ్ళ ఫాదర్ 25,000 జీతము, 2,000 రూపాయలు టికెట్ బ్లాక్లో కొనుక్కొని ఫ్యామిలీని తీసుకొని పోతే తొక్కిసట్ల తల్లి చచ్చిపోతుంది, కొడుకు చచ్చిపోతే దాంట్లో పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తే ఆయన బెయిల్ పిటిషన్ వేసుకోకపోతే కోర్టు ఇంకా యాక్షన్ ఎందుకు తీసుకోలేదని అడిగితే పోలీసు వాళ్ళు ఇంటికి పోయినరు, బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది కాబట్టి అరెస్ట్ చేసిండ్రు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు తప్పేముందని? అంటే నువ్వు సమాజంలో మనం నేరం చేయవచ్చా? పెద్ద సెలబ్రిటీ అయితే మనం సోషల్ రెస్పాన్సిబుల్ ఉండాలి కదా మనం సెలబ్రిటీ అన్నప్పుడు. మరి ఆ సినిమా తర్వాత బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వము, టికెట్ రేట్లు పెంచమని ఎంతగా మాట్లాడిన గవర్నమెంట్ ఇదే రోహిన్ రెడ్డి గారిని, ఏం రత్నం కాదు, అంత పెద్ద స్టేజ్ మీద ఈ రోజు నాకు బెనిఫిట్ షోలు వచ్చినాయి అన్న, రేట్లు పెరిగినాయి అన్న, మా టైగర్ రోహిన్ రెడ్డి గారు వల్లే అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చారు కదా సార్. నేను ఒక మాట చెప్తా, ఏం రత్నం గారు అంటే పవన్ కళ్యాణ్ కో న్యాయం, అల్లు అర్జున్ కో న్యాయం సార్? ఏం లేదు సార్, ఒక నిమిషం నేను చెప్తా. ఆ రోజు అది హరిహర వీరమల్లు ఆ దానికోసం ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఎందుకు ఇచ్చింది చెప్పన్నా? బికాస్ ఇట్ ఈస్ అ ప్యాట్రియాటిక్ మూవీ. ప్యాట్రియాటిక్ మూవీస్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిండ్రు. దాని తర్వాత వార్ సినిమాకి పెట్టుకున్నారు, రిజెక్ట్ చేసిండ్రు. దాని తర్వాత కూలీ సినిమాకి పెట్టుకున్నారు, రిజెక్ట్ చేసిండ్రు. ఒక ప్యాట్రియాటిజం తోటి ఉండే సినిమా కోసం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ రోజు ఏం రత్నం గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ ప్రోగ్రామ్ పోలేదు, గ్రాటిట్యూడ్ కోసం ఎవరు కూడా పోలేదు కాబట్టి మేము పోయినాం కాబట్టి రోహిన్ రెడ్డి గారు నాకు అది మెసేజ్ వస్తే మెసేజ్ ఫార్వర్డ్ చేసిన అంతే. ఓకే, నేను ఇచ్చేటోని కాదు, తీసుకొచ్చేటోని కాదు. ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ గ్యాప్ పాత్ర అయితే పోషిస్తారు సార్. కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నప్పుడు సార్ ఒక మాట చెప్తాను, ఎవ్రీవన్ కాంట్ రీచ్ అవుట్. ఓకే, కొన్నిసార్లు మేము ప్రభుత్వంలో లేకపోయినా కానీ కూడా ప్రజలలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మాతోటి ఎవరైనా వచ్చినప్పుడు సహాయం చేయడం అనేది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా సార్, ఆ సినిమాకు హరిహర వీరమల్లు హిట్ కాలేదు, ఆ సినిమాకి ఇస్తే నాకేమైనా లాభం జరిగిందా? ముఖ్యమంత్రి గారికి ఏమైనా లాభం జరిగిందా? ఒక ప్యాట్రియాటిక్ మూవీని మనం ప్రమోట్ చేసినట్టయితే అయిందా లేదా? ఒక హరిహర వీరమల్లు అనే స్టోరీని తీసుకొచ్చి మన ప్యాట్రియాటిక్ మూవీస్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? సరే, వాళ్ళ ఇండస్ట్రీ బ్లీడింగ్ అవుతున్నది. ముఖ్యమంత్రి గారు ప్రొడ్యూసర్స్ని కూర్చున్నాడు, హిస్టరీలో ఫస్ట్ టైం ఫెడరేషన్ వాళ్ళతో కూర్చొని మన మీటింగ్ చేసి ముఖ్యమంత్రి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు సార్? ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి ఫెడరేషన్ ఉన్న వాళ్ళు 24 క్రాఫ్ట్స్ వాళ్ళని కూర్చోబెట్టుకొని మీకేం ఇబ్బందులు ఉంటే నేను చూసుకుంటా అని చెప్పిండు, వాళ్ళకి ఇన్సూరెన్స్లు కడతా అని చెప్పిండు, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇస్తా అన్నాడు, వాళ్ళకి యాక్సిడెంట్ బెనిఫిట్స్ ఇస్తా అన్నాడు. ఏమవసరం సార్ ఒక ముఖ్యమంత్రిని? వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పిండు, మీరు స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇవ్వండి, మీరు హీరోలు డైరెక్టర్ రెన్యుమరేషన్ తీసుకుంటున్న దానికి ఒక 1% అన్నా కూడా మీరు డెడికేట్ చేయమని చెప్పి వాళ్ళు కూడా సార్. ఎందుకంటే ఆ రోజు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా లేరు, మరి ఆ రోజు నల్గొండలో ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు కదా, దిల్ రాజు గారు చైర్మన్ ఉన్నారు కదా. చైర్మన్ అనే సార్, నేను కూడా ఒక ప్రొడ్యూసర్నే సార్. అవును, తిక్క తీశారు కదా సినిమా, తిక్క తీసినాను నేను. సినిమాలో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్, నేను రిజిస్టర్డ్ మెంబర్ని కాబట్టి నాకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు మీరు చూడండి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సందీప్ వంగ, అనిల్ రావుపూడి, వంశీ పైడిపల్లి, ఇట్లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు, బోయపాటి సీను, ఇట్లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల సురేష్ బాబు గారు కానీ లేకపోతే దాము గారు కానీ, అల్లు అరవింద్ గారు. సార్ మరి నేను ఒక మాట చెప్తున్నా, కక్షపూరితంగా ఉంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు ఫాదర్ కదా సార్, అల్లు అరవింద్ గారు వచ్చింది కదా మరి ఆ రోజు. దాన్నే ఉందిలే, గద్దర్ అవార్డ్స్ రోజు అల్లు అర్జునే వచ్చాడు తీసుకోవడానికి అవార్డు సార్. ఇక్కడ ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు ఏమైనా పక్షపాతం ఏమైనా చూపించిండా సార్? ఆయనకు ఎవ్వరి మీద దేశం లేదు, ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇట్లాంటి చిన్న చిన్న వెండేటా పాలిటిక్స్ పెట్టుకునేది ఉంటే టీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా బయట ఉండరు. ముఖ్యమంత్రి గారు పదే సార్లు చెప్పిండ్రు, నాకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానికి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోవడానికి అని ఇచ్చిండ్రు. ఆయనకు
ప్రతీకారం తీసుకోవాలనుకుంటే ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు. ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వీళ్ళ మీద కక్షలు సాధిస్తానికి ఆ ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు ఆయనకు. మీరు చూడండి, గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎవరి మీద కక్ష సాధింపు చేసి ఆయన ఎంత కష్టాలు పెట్టిండండి. ఒక్కగానొక కూతురు ఎంగేజ్మెంట్ ఉంటే తీసుకుపోయి జైల్లో వేస్తే పొద్దున బెయిల్ ఎన్ని అవర్స్ ఒక రోజు ఇవ్వచ్చు కదా, పొద్దున 10 గంటల నుంచి 5 గంటల వరకే ఇచ్చిర్రు బెయిల్. అట్లా కొట్లాడిండ్రు. ఏదో డ్రోన్ ఎగిరేసిందని చెప్పేసి తీసుకుపోయి 1 మంత్ జైలు పెట్టిండ్రు. వీళ్ళు చేసే దుర్మార్గాలకు తీసుకుపోయి వీళ్ళకి ఉరిదీయాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.